Hi guys, welcome back to channel Heavenly Homemade. అందరూ బాగున్నారా? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ రోజు చాలా డేస్ తర్వాత కొన్ని కుర్తీ సెట్స్ మీతో షేర్ చేసుకుంటున్నా. కుర్తీ సెట్స్ చూపిస్తున్నారు కదా లెక్కి అని అనుకుంటున్నారా? అమెజాన్ కుర్తీ హాల్ చేశాను తప్ప మామూలుగా కుర్తీస్ తీసుకుని లేదంటే ఒక వెబ్సైట్ లో కానీ లేదంటే వేరే యాప్స్ లో కానీ ఈ మధ్యకాలంలో పెట్టట్లేదు కదా. బట్ ఈ ఛానల్లో మాత్రమే పెట్టట్లేదండి. లిటిల్ థింగ్స్ ఛానల్లో నేను చాలా పోస్ట్ చేస్తున్నాను. అండ్ చాలా మంది అక్కడ మిస్ అవుతారు కదా తెలియక. సో దాని వల్ల ఏంటంటే ఇక్కడ నేను ఏమైనా కుర్తీస్ వేసుకున్నప్పుడు అది లింక్ అని అడుగుతున్నారు. అక్కడ మోస్ట్లీ నేను ఏవైతే వేసుకుంటున్నానో అన్ని కుర్తీస్ కలెక్షన్ ఆల్రెడీ ఫస్ట్ మీతో చూపించిన తర్వాత నేను మళ్ళీ అది రెగ్యులర్ గా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాను తెలుసా. సో కాబట్టి ఒకసారి మీకు ఆ ఛానల్ గురించి తెలియకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను, మీరు అది కూడా ఫాలో అయిపోవచ్చు. మీకు ఎక్కువ హాల్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి, లేదంటే లేదు. ఎందుకంటే ఎక్కువ అన్ని దాంట్లో హాల్ వీడియోసే వస్తాయి. కాన్సెప్ట్ అదే అనమాట ఛానల్ కి. సో ఎందుకంటే ఈ ఛానల్లో వ్లాగ్స్ అవి పెడుతున్నాను కదా, కొంచెం ఏమైనా లింక్స్ మీకు ఈజీగా దొరుకుతాయి, లేదంటే లింక్స్ నేను ఇవ్వాలన్నా ఈజీగా ఉంటుందని చెప్పి ఆ ఛానల్లో అలా పోస్ట్ చేసుకుంటున్నాను. సో ఒక టైప్ ఆఫ్ కంటెంట్ అంతా ఇక్కడ, ఒక టైప్ ఆఫ్ కంటెంట్ అంతా అక్కడ అలా ఉంటది అని చెప్పి. సో మీరు ఒకవేళ తెలియకపోతే అది మన ఛానల్ అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, అది కూడా ఫాలో అయిపోవాలి. ఇంట్రెస్ట్ ఉంటేనే ఫాలో అవ్వండి, కంపల్సరీ ఏం కాదు. ఓకేనా? ఈ రోజు కుర్తీ సెట్స్ హాల్లోకి వెళ్ళిపోదాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో కొంచెం సింపుల్ కుర్తీ సెట్స్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. అంటే ఫెస్టివ్ వేర్ లాగా కాదు ఇవి లీబాస్ కలెక్షన్ అనమాట. లైక్ క్వాడ్ సెట్స్ అని కూడా చెప్పచ్చు. క్వాడ్ సెట్స్ లాగా కూడా నేను తీసుకున్నాను, ఒక టైప్ ఆఫ్ క్వాడ్ సెట్ తీసుకున్నాను. సో అవి కూడా మీతో షేర్ చేస్తాను. లీబాస్ కలెక్షన్ నేను చాలా షేర్ చేశాను లిటిల్ థింగ్స్ ఛానల్లో. అండ్ నాకు లీబాస్ నుంచి వచ్చే అవుట్ఫిట్స్ కానీ అన్ని కూడా చాలా ఇష్టం. లైక్ దాంట్లో చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, ఫిట్టింగ్ బాగుంటుంది, అండ్ ష్రింక్ అవ్వడం, కలర్ ఫేడ్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు. సో అందుకే నేను రెగ్యులర్ గా ఎక్కువ నేను కలెక్షన్ చూస్తూ ఉంటాను దాంట్లో. అండ్ మెయిన్ గా ఇంకొకటి ఏంటంటే నేను వెబ్సైట్ లో మాత్రమే షాపింగ్ చేస్తాను ఎక్కువ. లీబాస్ కలెక్షన్ మింత్రాలో ఇట్లా దొరుకుతుంది, మింత్రాలో దొరుకుతుంది, బట్ మింత్రాలో నేను చేయను ఎక్కువ. వెబ్సైట్ లో చేస్తే ఎక్కువ నాకు డిస్కౌంట్స్ అనిపిస్తాయి అండ్ కొంచెం తక్కువ ప్రైజెస్ ఉంటాయి. అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి జెన్యూన్ ప్రొడక్ట్ వస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది కదా. నాకు ఆ డిఫరెన్స్ అనిపించింది ఎందుకో. మింత్రాలో తీసుకున్నప్పుడు ఫిట్టింగ్ కొంచెం డిఫరెంట్ అనిపించింది, క్వాలిటీ కొంచెం డిఫరెంట్ అనిపించింది. అండ్ లీబాస్ వెబ్సైట్ లో తీసుకున్నప్పుడు కొంచెం డిఫరెన్స్ అనిపించింది. అందుకే నేను అప్పుడప్పుడు తీసుకుంటాను మింత్రాలో. అంటే లీబాస్ వెబ్సైట్ లో ఎప్పుడైనా అవుట్ ఆఫ్ స్టాక్ ఉండి నాకు మింత్రాలో అవి కనిపిస్తే అప్పుడప్పుడు అలా మింత్రాలో ట్రై చేస్తా ఉంటా. బట్ ఎక్కువ నేను లీబాస్ కలెక్షన్ తీసుకోవాలంటే మాత్రం వెబ్సైట్ లోనే ప్రిఫర్ చేస్తాను అనమాట. సో మీరు కూడా వెబ్సైట్ లింక్సే ఉంటాయి కింద డిస్క్రిప్షన్ లో. మీరు హ్యాపీగా జెన్యూనే అండి. అంటే వెబ్సైట్ అంటే అన్ని మనం జెన్యూనా లేదా అని చూస్తాం కాబట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ నేను వేసుకునే కలెక్షన్ అంతా లీబాస్ దే. సో అందుకే లీబాస్ కలెక్షన్ మీతో కూడా ఇప్పుడు షేర్ చేస్తున్నాను. చాలా డేస్ అయిపోయింది దీంట్లో షేర్ చేసి అని చెప్పి. సో ఫస్ట్ అయితే ఇది అనార్కలి కుర్తీ సెట్ అనమాట. ఇది కాటన్ ది, చాలా లైట్ ఉంది అండ్ చాలా లైట్ కలర్, చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది. చూడగానే కూడా నాకు మంచి కంఫర్ట్ ఉంటుంది అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇది యాక్చువల్లీ నేను సైజ్ మీడియం తీసుకుంటాను. సో మీరు కావాలి అని అనుకుంటే సేమ్ సైజ్ తీసేసుకోవచ్చు అనమాట, ఏదైతే మీరు రెగ్యులర్ గా తీసుకుంటారో. అండ్ నాకు దీని మీద ఇక్కడ స్టోన్స్ లాగా స్టిక్ చేశారనమాట. నాకు చాలా నచ్చాయి. మీకు కనపడుతుందా? చూడండి, అదుగు స్టోన్స్ లా స్టిక్ చేశారనమాట. నాకు కలర్ కూడా మంచి పేస్టల్ షేడ్ కదా, చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మంచి కాటన్ కూడా చాలా లైట్ గా ఉంది. సో రెగ్యులర్ గా యూజ్ చేయడానికి కూడా చాలా చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది. అండ్ చూసారు కదా, నేను పక్కన వేసుకుని కూడా యాడ్ చేస్తానండి, మీరు చూడొచ్చు. సో హైట్ అన్ని కూడా చూడొచ్చు. సో ఇవి స్లీవ్స్ వచ్చాయి. ఓకేనా? ఇది టాప్ అండ్ ఇది బాటమ్. ట్రోజర్ వచ్చింది అనమాట. పాకెట్స్ కూడా వచ్చాయి ట్రోజర్ కి. చాలా చాలా కంఫర్ట్ ఉంటుంది. లైక్ మనం రెగ్యులర్ గా ఆఫీస్ వేర్ కి కానీ కాలేజ్ వేర్ కి కానీ డెఫినెట్లీ ప్రిఫర్ చేయొచ్చు. లైట్ షేడ్స్ కాబట్టి క్లాసీగా కనపడతాయి. అండ్ దీనికి దుప్పట్టా కూడా కాటన్ దుప్పట్టా వచ్చింది. సో కొంచెం ప్రొఫెషనల్ గా, కొంచెం క్లాసీగా కావాలి, కొంచెం నాకు సింపుల్ గా కావాలి అన్నప్పుడు కూడా మీరు ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. ఎక్కువ మంది ఇలా కాలేజ్కి ఎక్కువ ఇష్టపడతారు, ఆఫీస్కి కానీ కాలేజ్కి కానీ ఇలా సింపుల్గా వేసుకెళ్ళడానికి ఇష్టపడతారు కదా. సో నేనైతే కాలేజ్కి ఆఫీసులకి అయితే కంపల్సరీ ఇట్లాంటివి వేసుకుని ఉండేదాన్ని. ఆఫీసులకి వెళ్ళుంటే ఎస్పెషల్లీ జాబ్ ఏమన్నా చేసి ఉంటే కంపల్సరీ ఇట్లాంటివి ప్రిఫర్ చేసి ఉండేదాన్ని. నాకు అవి చాలా నచ్చుతాయి, కంఫర్ట్గా ఉంటాయి, చూడడానికి కూడా నీట్గా కనిపిస్తాయి అనమాట, డీసెంట్గా. సో అది టాప్ బాటమ్ దుప్పట్టా సెట్ అనమాట. అది దుప్పట్టా కూడా లెంత్ అండ్ విత్ పర్ఫెక్ట్గా వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ ఇది క్వాడ్ సెట్ తీసుకున్నాను. ఇదనమాట. నేను ఇట్లాంటిది రీసెంట్ గానే వెస్ట్ సైడ్ కి వెళ్ళినప్పుడు చూసా. 2700 టాప్, బాటమ్ వచ్చేసి 1400 ఎంతో ఉంది. కాటన్
నేను ఇంకా సెట్ అనుకున్నాను, సెట్ అయితే తీసుకుని ఉండేదాన్ని 2700 అయినా, బట్ సెట్ కాదు, ఓన్లీ టాపే 2700 ఉంది, బాటమ్ వచ్చేసి 1400 ఉంది. అసలు కాటన్ కుర్తీ సెట్ కి ఎందుకు అంత కాస్ట్ అనిపించింది, బట్ నాకు చాలా నచ్చింది. అది సేమ్ కలర్ అనమాట, ఈ కలర్ ఉంది, పీచ్ కూడా ఉంది దీంట్లో. సో నేను ఈ కలర్ తీసుకుందాం చూసి కాస్ట్ చూసి పెట్టేశాను. నాకు చూడగానే నాకు అదే గుర్తొచ్చింది, అందుకే తీసుకున్నాను అనమాట. బట్ ఇది కుర్తీలా కాకుండా షార్ట్ టాప్ లా వస్తుంది, లైక్ కోఆర్డ్ సెట్ అనమాట ఇది. సో కోఆర్డ్ సెట్ లాగా టాప్ అండ్ బాటమ్ వస్తుంది అనమాట. ఇలాగా దీనికి లోపల లైనింగ్ కూడా ఇచ్చేసారండి, అంటే దీనికి హోల్స్ లాగా ఉన్నాయి కదా, సో అది థింక్ చేయాల్సిన అవసరం లేదు. సో దీనికి లైనింగ్ కూడా వచ్చేసింది కాబట్టి కంఫర్ట్ గా ఉంటది. షేడ్ కూడా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది అవుట్ఫిట్. సో మంచి థిక్ గా ఉందన్నమాట, ట్రాన్స్పరెంట్ అయితే అసలు లేదు. లైనింగ్ అన్ని కూడా బాగా ఇచ్చారు, లైట్ షేడ్ కదా, కంపల్సరీ లైనింగ్ లేకపోతే కంఫర్ట్ ఉండదు. సో ఇలా బటన్స్ వచ్చాయి, ఈ బటన్స్ కూడా రిమూవ్ చేసుకునే బటన్స్, లైక్ షర్ట్ మోడల్ అండి ఇది. కంప్లీట్ గా షర్ట్ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకుంటాం. కాలర్ కూడా కొంచెం డిఫరెంట్ వచ్చింది, ఏదో నార్మల్ అబ్బాయిల కాలర్ లా కాకుండా, అబ్బాయిల షర్ట్ కాలర్ లా కాకుండా కొంచెం నార్మల్ డిఫరెంట్ గా వచ్చింది, నెక్ లాగా. సో దీనికి బాటమ్ వచ్చేసి ఇలా టాప్ బాటమ్ ప్యాంట్ వచ్చింది, ట్రౌజర్ లాగా. సో కొంచెం ఇది కూడా ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుంది, లైక్ కొంచెం ఏమంటారు దాన్ని, డిఫరెంట్ లుక్ ఉంటుంది. దీనికి పాకెట్స్ వచ్చాయి, స్టైలిష్ గా ఉంటుంది. అండ్ ఏదైనా మనం ట్రావెల్ చేసేటప్పుడు ఎయిర్పోర్ట్ లుక్ లాగా అలా కూడా దీనికి చాలా బాగుంటుంది అనమాట. కంఫర్ట్ కి కంఫర్ట్, చూడడానికి కూడా స్టైలిష్ లుక్ ఉంది. క్లాత్ చాలా బాగుంది అనమాట, ఈజీగా నల్లగదా క్లాత్, కాటన్ అయినప్పటికీ. సో చాలా చాలా రిచ్ లుక్ ఉంటుంది అనమాట. సో అది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. ఇది నెక్స్ట్ వన్. ఇది వీనెక్ వచ్చింది. ఇది లాస్ట్ టైం నేను కొంచెం దీంట్లోనే వేరే డార్క్ బ్రౌన్ షేడ్ ఒకటి ట్రై చేసి మీతో షేర్ చేశాను కదా, ఇది గ్రీన్ షేడ్ వచ్చింది అనమాట. ఇదిగోండి గ్రీన్ షేడ్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కట్ వస్తుంది అనమాట. సో నాకు ఇట్లాంటివి చాలా ఇష్టం. అనార్కలీస్ ఈ మధ్య బాగా నచ్చుతున్నాయి నాకు. బట్ ఇదేంటంటే అనార్కలీ లాగే కనపడుతుంది కానీ అనార్కలీ కాదు, ఇక్కడ కట్ వస్తుంది అనమాట. నాకు ఇది బాగా నచ్చింది, కంఫర్ట్ ఉంటుంది అండ్ చూడడానికేమో అనార్కలీ లాగా అనిపిస్తుంది. సో బాగుంటుంది. ఇది ఆలియా కట్ స్టైల్లో వచ్చింది కొంచెం. ఇది కూడా కాటన్ అనమాట, చాలా లైట్ గా ఉంది ఫ్యాబ్రిక్, కాటన్, ప్యూర్ కాటన్ ఇది. సో ఇది టాప్ వచ్చింది. నేను పక్కన అన్ని యాడ్ చేస్తాను, మీకు లుక్ ఓవరాల్ గా ఎలా ఉందో కూడా చూడొచ్చు. ఇది బాటమ్ ట్రౌజర్ వచ్చింది, కలర్ కూడా కొంచెం మంచి గ్రీన్, బాగుంది. ఓకే. అండ్ ఇది దుపట్టా కూడా కాటన్ దుపట్టా వచ్చింది. యాక్చువల్లీ మనం కంపల్సరీ కాలేజ్ వేర్, ఆఫీస్ వేర్ అని చెప్పచ్చు. ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా ఉంటాయి ఇవి. కాలేజ్ వేర్ కంటే కూడా ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా ఉంటాయి. కాలేజ్ వేర్ కూడా కొంచెం బ్రైట్ వేసుకుంటాం కదా, ఆఫీస్ వేర్ కి అయితే పర్ఫెక్ట్ గా డీసెంట్ గా కనపడతాయి. సో ఇది దుపట్టా వచ్చింది. సో రెగ్యులర్ గా ఆఫీస్ వేర్ అంటే ఆఫీస్ వేర్కే వేసుకోవాలని లేదు, రెగ్యులర్ పర్పస్ లో క్యాజువల్ గా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. అది నెక్స్ట్ వన్. దుపట్టా అయితే పర్ఫెక్ట్ ఉండింది, టాప్ అండ్ బాటమ్ అన్ని మొత్తం సెట్ వచ్చింది అనమాట. అది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది కలర్ అంతా కూడా నాకు. ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ క్రేప్ అనుకుంటుంది, ఫ్యాబ్రిక్ బ్లెండ్, సిల్క్ బ్లెండ్ ఫ్యాబ్రిక్. ఇది యాక్చువల్లీ క్రేప్ లాగా ఉంది బట్ సిల్క్ అనుకుంటా. సో ఇట్లా వస్తుంది. ఇది నార్మల్ కుర్తీ స్టైల్ వస్తుంది అనమాట, ఏ లైన్ కుర్తీ లాగా. సో అన్ని అనార్కలే చూపించాను కదా, ఇది ఒకటే ఏ లైన్ కుర్తీ. ఇది వీనెక్ లాగా వచ్చింది, ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. నాకు వీనెక్స్ అంటే చాలా ఇష్టం. సో అన్ని సైజ్ మీడియమే తీసుకున్నానండి, చూడండి. అండ్ ఇది కలర్ కూడా చాలా డిఫరెంట్ కలర్, కొంచెం మావ్ షేడ్ వచ్చింది అనమాట. పర్పుల్ లోనే మావ్ షేడ్, దీని షేడ్ మావ్ షేడ్ వచ్చింది. దీని మీద ఇలా గోల్డ్ ప్యాటర్న్ వచ్చింది అనమాట. ఇదంతా కూడా చాలా బాగుంది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి సేమ్ కలర్ లో ట్రౌజర్ వచ్చింది. అన్నిటికీ కూడా పాకెట్స్ వస్తాయండి. చాలా మంది పాకెట్స్ చూసి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో అందుకే పాకెట్స్ వస్తాయని మెన్షన్ చేస్తున్నాను. సో దీని మీద అంతా కూడా ఇలా వచ్చింది. అండ్ దుపట్టా వచ్చేసి కాంట్రాస్ట్ లో మనకి ఈ కలర్ ఇచ్చారు. చాలా బాగుంది కలర్ కాంబో, చాలా డిఫరెంట్ గా ఉంది, రెగ్యులర్ గా లేదు అసలు. చాలా డిఫరెంట్ కలర్ కాంబో, చాలా చాలా బాగుంది అవుట్ఫిట్. క్వాలిటీ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. నేనైతే లిటిల్ థింగ్స్ ఛానల్లో చేసేటప్పుడు, ఎందుకంటే అక్కడ రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను కాబట్టి క్వాలిటీ గురించి అసలు చెప్పను లీబాస్ కలెక్షన్ తీసుకునేటప్పుడు, ఎందుకంటే బోర్ అయిపోతారేమో అని. బట్ ఈ ఛానల్లో ఫస్ట్ టైం పెడుతున్నాను కాబట్టి మీకు తెలియకపోవచ్చు కాబట్టి స్పెషల్ గా మెన్షన్ చేస్తున్నాను. సో ఈ కాంబో రస్ట్ ఆరెంజ్ టైప్ వచ్చింది అండ్ ఇటువైపు పర్పుల్ వచ్చింది అనమాట. చాలా చాలా బాగుంది. సో ఇది లాస్ట్ ఫైనల్ అవుట్ఫిట్. మీకు నచ్చాయా? ఏది నచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేస్తారా? షేర్ చేయండి డెఫినెట్లీ నాతో. అండ్ మళ్ళీ కలుస్తాను. అండ్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చుంటానండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారా ఎక్కువ అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఎక్కువ చూడాలనుకుంటే కనుక ఆ ఛానల్ ని ఫాలో అయిపోండి, ఓకేనా? మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బాయ్.